నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. దేశంలో ఇప్పుడు ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు ఏదో కొత్త పార్టీ పెట్టబోతున్నారంట. అసలు అది నిజమేనా? ఆ పార్టీ గురించి ఏంటి చెప్పండి? ఇదొక రూమర్. ఓకే. అంటే ఇప్పుడు 'పుష్ప' సినిమా వచ్చినప్పటి నుంచి వివాదం, వివాదం, వివాదం. ఓ పక్క ప్రభంజనం కలెక్షన్‌ల ఊచకోత కోస్తానే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడే మిగతా ప్రపంచం అంతా బానే ఉంది. 'పుష్ప' చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఎళ్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇక్కడేంటంటే ఒక గందరగోళ వాతావరణం. ఆయన అరెస్ట్ అని, ఇంకేదో అని, అరపూట జైల్‌లో ఉన్నాడు. ఆహ్, నెక్స్ట్ మళ్ళీ తీసుకెళ్తారు. ఈయన వల్లే పలానా ప్రాణం పోయింది. ఈయన వల్లే పలానా పిల్లోడు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నాడు. కారణం ఈయనే, 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 ఈయనే. ఇలా ఇతని చుట్టూ తిరుగుతా ఉంది. రాజకీయం కూడా వేడెక్కింది. అందరూ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆన్‌లైన్ మీడియాలో కూడా బాగా పోస్టులు చేయడంతో రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్‌ని అంటే ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని సైబర్ క్రైమ్‌కి కూడా చెప్పారు. ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ కొనసాగుతా ఉంది. ఈ టైంలో అప్పుడెప్పుడో చేతులు ఊపడానికి అల్లు అర్జున్ ఎళ్తేనే నంద్యాలలో అంత తండోపతండాలు జనాలొచ్చారు. బీహార్‌లో ఊరికే సరదాగా ఎళ్ళేసి అలా నవ్వుకుంటా, నవ్వుకుంటూ వచ్చేసరికి 7.5 లక్షల మందొచ్చారు. అలాగే ముంబై, అలాగే కేరళ, అలాగే తమిళనాడు, అలాగే తెలుగు. సో, వై నాట్ అల్లు అర్జున్ రాజకీయాలకు ఎందుకు రావద్దు అని ఒక విశ్లేషకుడు విశ్లేషిస్తే నేను దాన్ని నీకు మళ్ళీ చెప్తాల్సొస్తుంది. నా కర్మ. ఓకే. ఆయన 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 అనుకుంది బానే ఉందిలే. కానీ ఇక్కడ రూమరే ఇది. వీళ్ళకేం అనిపియల. పార్టీలు పెట్టాలి, నేనేదో చేయాలి రాజకీయాలకి. అంటే ఆయన అథెంటిక్ సోర్స్ ఏంటంటే రీసెంట్ డేస్‌లో ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని కలిసారట. జగన్ గారికి సపోర్ట్ చేసిన ఆయన. ప్రశాంత్ కిషోర్‌ని కలిసి ఆహ్, ఏదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలీదు. ఇప్పుడు రాజకీయంగా నాయకులకి సలహాలు ఇచ్చే సలహాదారుని ఓ సినిమా యాక్టర్ కలిసాడు అంటే ఈయన కూడా రాజకీయాల్లోకెళ్తాడేమో అన్న భావన ఆయనకు కలిగింది. సో, అలా ఈ వార్త పుట్టింది. అంతే. సరే ఒక నిమిషం నిజంగానే వచ్చాడే అనుకుందాం. ఏం తక్కువ? 2 తెలుగు రాష్ట్రాలే కాదు. ఆయన బీహార్‌లో నిలబడ్డా గెలుస్తాడు. కేరళలో నిలబడ్డా గెలుస్తాడు. అంతే కదా! మొత్తం దేశమంతా ఉంది జనాభా. ఆయనకి సపోర్ట్‌గా. ఇప్పుడు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు. 'పుష్ప' వచ్చింది. తర్వాత మళ్ళీ 'త్రివిక్రమ్' గారి ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ దీని పార్ట్ 3 సీక్వెల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో ఒక ఇమేజ్ వచ్చిందంటే దాన్ని కాపాడుకుంటారు గానీ ఎవరైనా సరే. ఆ కెరీర్ అక్కడికే క్లోజ్ చేసుకొని రాజకీయాలకు ఎందుకొస్తారు? ఒకవేళ వస్తా అన్నా విజయ్‌లాగా ముందే చెప్పుకుంటారు. ఇది నా లాస్ట్ సినిమా. నేను నెక్స్ట్ రాజకీయాల్లోకెళ్తున్నాను అని. ఆయన ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయల. చేసినా గూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తనకు ఆ సత్తా ఉంది కాదనలేము. బట్ ప్రెజెంట్ తనకి ఇప్పుడొచ్చిన ఇమేజ్‌ని కాపాడుకునే దిశలో ఉన్నట్టే నాకనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మేబీ ఒకవేళ పార్టీ పెడితే కొత్త పార్టీ పెడతారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సైడ్ ఆయన వెనక ఆయన అడుగులేస్తారంటారా? కొత్త పార్టీ పెడితే అసలు రాజకీయాల్లోకి ఎందుకొస్తాడమ్మా? మళ్ళీ కొత్త పార్టీ లే ఛీ! ఓకే. ఛీ! అలాంటిదేం లేదు.